హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి కాకినాడలో మళ్ళీ క్రాఫ్ట్ బజార్ అనేది స్టార్ట్ చేశారు. సో 22nd అయితే ఇది స్టార్ట్ చేశారు. సో లోపల ఏమేమి ఉన్నాయో యాజ్ యూజువల్గా ఎప్పుడు ఉండేవే. సో కొత్తగా ఏమైనా ఉన్నాయేమో కూడా చూసేయండి. నేను కూడా ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడము, అంటే పెట్టిన తర్వాత. సో వ్లాగ్ చేస్తే మీకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పేసి చేస్తున్నాను. స్టార్టింగే మనకి ఇలా ఈ క్లచెస్ చిన్నవి అనమాట. లైక్ ఎలాంటివంటే మొబైల్స్ పెట్టుకునేవి అండ్ కీ చైన్స్, అలాగే డాల్స్ అనేవి, అంటే కీ చైన్ డాల్స్ ఉంటాయి కదా, సో బార్బీవి అవి మొత్తం అన్నీ కూడా మీకు ఫ్రంట్ ఫస్ట్ స్టాల్ అదే అనమాట. ఇక్కడి నుంచి వస్తే సో 2 ఎంట్రన్స్లు ఉన్నాయి, ఇదొకటి, ఇంకొకటి కూడా మీకు నేను చూపిస్తాను. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మనకి రైట్ సైడ్లో సో ఇలాగ మనకి చెక్కతో చేసినవన్నీ కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు. లైక్ ఫ్లవర్ వాస్ పెట్టుకోవడానికి, సో ఇలాగ ఏమైనా షోకేస్లో పెట్టుకోవడానికి కానీ, అండ్ క్లాక్స్ ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ చూస్తాము. సో దీని నుంచి కనుక మనం ఇంకొంచెం కనుక ముందుకు వచ్చినట్లయితే సో ఇటువైపు ఇక్కడ మనకి ఆల్రెడీ మీరు చూసినట్లయితే సో స్టాండ్స్ అనమాట, లైక్ స్టూల్స్ కానీ చైర్స్ కానీ అవన్నీ కూడా మనకి ఇక్కడ అమ్ముతున్నారు. సో కాస్ట్ వచ్చేసి బాగానే ఉంది, కాకపోతే మీరు బార్గెనింగ్ చేసుకోవచ్చు. సో వాళ్ళు చెప్పిన దానికి మనం నచ్చినట్టు అడగచ్చు అనమాట. సో ఒక్కొక్కరికి ఒక రేట్ చెప్తూ ఉంటారు. సో మరి వాళ్ళ బిజినెస్ వాళ్ళది. అండ్ పక్కన వచ్చేసి మనకి ఇక్కడ అంతా కూడా చెప్పల్ స్టాల్ అనమాట. సో జెంట్స్ ఉంది, లేడీస్ వేర్ ఉంది, అలాగే కిడ్స్ వేర్ కూడా ఉంది. సో మీకు ఒకసారి నేను చూపిస్తాను. ఇవి వచ్చేసి అంతా కూడా జెంట్స్ వేర్, అండ్ పైన మనకు కొంచెం పైన అంతా కూడా లేడీస్ వేర్. ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలు అనమాట. సో ఫుట్వేర్ షాప్ ఇదంతా కూడా. సో చూసారు కదా, మ్యాక్సిమం ఎక్కువ మంది స్లిప్పర్స్, అలాగే లైక్ కాస్ట్యూమ్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్యాన్సీ ఐటమ్స్ అనమాట. సో మ్యాక్సిమం ఎక్కువ స్టాల్స్ నాకు ఇవే కనిపిస్తాయి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా, క్రాఫ్ట్ బజార్ టైపు. మరి ఇక్కడ కూడా ఎలా ఉన్నాయి, ఎక్కువే ఉన్నాయో లేదో చూద్దాము. అండ్ సో ఇక్కడ చూసారు కదా, ఇదంతా కూడా మొత్తం ఫ్యాన్సీ వేర్. అండ్ దీనికి కొంచెం మీరు పక్కన చూసినట్లయితే అండ్ ఇవి అనమాట చైర్స్. సో ఇవి యాక్చువల్లీ చాలా బాగుంటాయి. లైక్ ఎలా అంటే ఉయ్యాలు ఊగుతున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ చైర్స్ ఎవరైనా కనుక తీసుకోవాలంటే ఇక్కడ మనం తీసుకోవచ్చు. సో బార్గెనింగ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ షర్ట్స్, అలాగే మనవి కూడా, అంటే ఎలా అంటే లేడీస్ వేర్ కూడా ఉంటాయి ఇక్కడ. సో టాప్స్ అనమాట. ఇవన్నీ కూడా కాటన్ టైప్, చాలా బాగా మన్నుతాయి యాక్చువల్లీ. సో మీరు కూడా ఎక్కడైనా తీసుకోలేదు ఇలాంటి క్లాత్ అంటే కనుక ఇక్కడ మీరు ప్రిఫర్ చేయొచ్చు. సో షర్ట్స్, అలాగే లుంగీస్ అవి కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి టాటూ షాప్ అనమాట. సో టాటూస్ ఆల్రెడీ మీకు ఐడియా ఉంటాయి. సో టెంపరీ టాటూస్ ఇవన్నీ కూడా, కొన్ని పర్మనెంట్ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ షాప్ వచ్చేసి కనుక మనకి చూసుకున్నట్లయితే క్లచెస్ అనమాట. అండ్ అలాగే హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ దీని పక్క షాప్ వచ్చేసి ఇది ఫ్యాన్సీ ఐటమ్, సేమ్ యాజ్ మనం ఇందాక చూసినట్లే అవే అనమాట. అండ్ దీనికి మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా బ్యాంగిల్స్ అవన్నీ ఇంకా నార్మల్ ఇవన్నీ. అండ్ దీని పక్కన చూసినట్లయితే కనుక మనకి టవల్స్ అండ్ లుంగీస్ అవి కూడా మనకి ఇక్కడ అమ్ముతున్నారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే దీని పక్కన మనకి లైక్ క్లాత్ షాపే ఇది కూడా. సో ఫ్యాంట్ బిట్స్, షర్ట్ బిట్స్, లేదా ఫ్యాంట్ షర్ట్స్ ఇలాంటివి కూడా ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి ఏంటంటే మొబైల్కి సంబంధించిన పౌచెస్, అండ్ అలాగే వాచ్, ఇవన్నీ కూడా మనకు వాచెస్ కూడా ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. అండ్ ఇవి బ్రాండెడ్ అయితే కాదు, బట్ నార్మల్గా యూజ్ చేసుకునేవి అనమాట. అండ్ దీని ఆపోజిట్లో ఇక్కడ చూసుకున్నట్లయితే పక్క షాప్ అనమాట. ఇందులో కూడా కర్టెన్స్, అండ్ మనకి ఫ్రిడ్జ్ మీద కవర్స్, వాషింగ్ మిషన్ మీద కవర్స్ ఇవన్నీ కూడా మనకి ఈ స్టాల్లో అయితే అమ్ముతున్నారు. అండ్ ఇప్పుడు ఇలా వచ్చాం కదా, సో మళ్ళీ ఇంకొక రూట్ కూడా ఉంది, మళ్ళీ ఇక్కడికే వస్తాము. అది ఎక్కడ ఉంది ఏంటో కూడా చూపిస్తాను, ఆ రూట్ కూడా. సో ఇప్పుడు మనం అన్నీ కూడా రైట్ సైడ్ షాప్ చూసాం కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ స్టాల్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ చూద్దాము. ఇవి వచ్చేసి ఏంటంటే ఇంట్లో యూటెన్సిల్స్కి అనమాట, కావాల్సిన అన్ని సామాగ్రి కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. అండ్ ఇవి ఎక్కువ మనము ఏమైనా మనకి బయట దొరకట్లేదు, వేరే షాప్స్లో ఉన్నాయి అనుకుంటే కనుక ఇక్కడ మనం అన్నీ, సో టోటల్ ఓవరాల్ A to Z అనమాట, అన్నీ దొరుకుతాయి ఇక్కడ. సో అంటే ఇంటికి సంబంధించినవి, కిచెన్ వేర్ లాంటివి అనమాట. సో అండ్ చూసారు కదా, ఇలా మనకు కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. సో మామూలుగా ఎక్కడికో వెళ్ళి మనం తీసుకునేదానికంటే ఇక్కడ అన్నీ ఒక చోట దొరుకుతాయి కాబట్టి సో కొన్ని ఫిక్స్డ్ ప్రైసెస్ ఉన్నాయి, కొన్ని అయితే బార్గెనింగ్ ఉంది. అండ్ ప్లాస్టిక్ ఐటమ్స్, అండ్ అలాగే స్టీల్వి స్పూన్స్ లాంటివి అవన్నీ, అండ్ ఇంకా ఎవ్రీథింగ్ మనకి ఇక్కడైతే దొరికేస్తాయి అనమాట. సో చూసారు కదా, ఇది అయితే పెద్ద స్టాల్ అనమాట ఇక్కడ ఉన్నది. అండ్ దీని పక్కన చూసుకున్నట్లయితే కనుక మనకి సోఫా సెట్స్, టీ పాయిలు, అలాగే మనకి ఫ్లవర్ వాయిస్ ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉంది.
అండ్ బెడ్స్ కూడా ఉన్నాయి. సో అన్నీ కూడా వుడ్తో చేసినవే. మనం బయట తీసుకుంటూ ఉంటాము. సో అలాగే ఇక్కడ కూడా మనకు తగ్గిస్తారు సేమ్ యాజ్ ఇట్ ఈజ్. సో ఇక్కడ మోడల్స్ బాగున్నాయి, అంటే ఎప్పుడు చూసేవే, కాకపోతే కొంచెం నీట్గా ఉన్నాయి, బాగున్నాయి కూడా. అండ్ ఇక్కడ అంతా కూడా క్లాత్ షాప్. సో గర్ల్స్వి, ఓన్లీ ఫర్ గర్ల్స్ అనమాట ఇదంతా కూడా. సో చాలా అంటే చాలా టాప్స్ ఉన్నాయి, అన్ని మోడల్స్ ఉన్నాయి. సో నేనైతే ఇక్కడ ఏ టాప్ తీసుకోలేదు, ఎందుకంటే నేను చాలాసార్లు ఇక్కడ తీసుకున్నాను కానీ నాకు అంత క్వాలిటీగా అనిపించలేదు. అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఏం తీసుకోను అనమాట. ఒకవేళ బాగా నచ్చింది ఏమైనా ఉంటే కనుక తీసుకుంటాను ఖచ్చితంగా. అండ్ ఇవి వచ్చేసి ఈ బయట పెట్టినవన్నీ కూడా ఫిక్స్డ్ రేట్స్. సో 250 రూపీస్, 200, 150, 100లో కూడా ఉన్నాయి. సో కొన్ని చునీస్ ఉన్నాయి, అవి 100 కూడా ఉన్నాయి అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మీరు ఇందాక మనం వచ్చాం కదా ఫస్ట్ స్టాల్కి, దాని ఆపోజిట్లో ఇదంతా కూడా మొత్తం. అండ్ ఇదిగో ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు ఈ సైడ్ వెళ్తున్నాము. అండ్ ఇవన్నీ కూడా మనకి చాలా, ఇక్కడ ఫస్ట్ స్టాల్ అయితే మాత్రం వాళ్ళు బార్గెనింగ్ ఉంది, చాలా బాగా తగ్గిస్తున్నారు. అండ్ సెకండ్ వచ్చేసి కూడా ఏంటి అంటే ఫ్యాన్సీ అనమాట మొత్తం అంతా. సో మనం ఆల్రెడీ ఇప్పటికే 2 చూసాం. సో ఇదొకటి వచ్చేసి థర్డ్ వన్. రేట్స్ అయితే అందరూ ఒకలాగే అమ్ముతారు. సో బార్గెనింగ్ కూడా వాళ్ళు అదే రేట్లో, మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళందరూ కూడా ఒకటే ప్రైస్ అనమాట. సో ఇక్కడ అన్నీ కూడా ఏవైతే మనకి బోర్డ్స్ పెట్టేశారో ఫిక్స్డ్ అని, అందులో అయితే తగ్గించడానికి ఏమి ఉండదు. సో అవి అంతే కాస్ట్. సో ఇక్కడ అంతా కూడా చూసుకుని కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఆపోజిట్లో ఇవన్నీ కూడా నైట్ వేర్, అలాగే ఇంకా ఏంటి అంటే కనుక ఇందాక మనం ఆల్రెడీ టాప్స్ చెప్పాను కదా, అలాంటి టాప్స్ కూడా అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవి లైక్ ఏంటి అంటే కొంచెం క్లాత్ చాలా బాగున్నాయి, నాకు నచ్చింది క్లాత్ అయితే ఇవి. అండ్ ఇవి వచ్చేసి నార్మల్ టాప్స్ అనమాట అన్నీ కూడా. సో ఇవి నాకు ఎందుకో అంటే చూడడానికి చాలా బాగుంటాయి, బట్ ఎక్కువ కాలం అన్నవని నా ఫీలింగ్ ఇవి అయితే. సో నైటీస్ అవి మాత్రం చాలా బాగున్నాయి. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే కూడా వచ్చి తీసుకోవచ్చు, కాటన్ నైటీస్ అన్నీ కూడా. సో ఇవంతా కూడా ఇంకా స్టాల్ ఇదంతా ఒకటే. నెక్స్ట్ ఇక్కడ పక్కన వచ్చేసి ఇది కూడా ఫ్యాన్సీ స్టోర్. అండ్ ఇక్కడ కూడా కాస్మెటిక్స్ అన్నీ కూడా. సో సేమ్ ఇది కూడా వచ్చేసి 4th స్టాల్ అనమాట. సో కాస్మెటిక్స్ది. సో అలాగే నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది కనిపించారు. సో వాళ్ళు కూడా పలకరించారు అనమాట. అండ్ ఇక్కడ కూడా సేమ్ యాజ్ యూజువల్ మనం ఏం చూసామో అక్కడ అదే స్టాల్స్ ఇక్కడ కూడా అనమాట. సో ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ. ఇది ఇంకొక రూట్ లోపలికి వెళ్ళడానికి ఇంకా ఉంటాయి అక్కడ స్టాల్స్, అది కూడా మీకు నేను చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే అంతా కూడా ప్లాస్టిక్ అండ్ స్టీల్. ఇది కూడా సేమ్ ఏంటి అంటే మన ఇంటిలో కిచెన్ వేర్కి ఎక్కువ ఉపయోగించుకునే సామాన్లన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. అండ్ ఆల్రెడీ ఇందాక ఒక షాప్ చూసాం కదా, అట్లాంటిదే ఇదొకటి. సో ఇక్కడ కూడా స్టీల్కి సంబంధించినవి, హాట్ ప్యాక్స్, లంచ్ బాక్సెస్, సో ఇంకా చాలా అంటే చాలా ఐటమ్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి. సో ఇంట్లోకి యూజ్ చేసుకునే ఎక్కువ ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ చూడొచ్చు. ఆల్రెడీ ఒక స్టాల్ చూపించాను కదా, ఇది వచ్చేసి సెకండ్ స్టాల్ అనమాట. అండ్ దీని పక్క నుంచి కొంచెం మనం ముందుకు వెళ్ళినట్లయితే ఇవన్నీ కూడా సేమ్ యాసిస్ పిల్లల బట్టలు, పెద్దవాళ్ళవి అన్నీ ఉన్నాయి. సో మొత్తం అదంతా కూడా ఒకళ్ళదే షాపు. ఇంకొంచెం కనుక మనం ముందుకు వెళ్ళినట్లయితే సో ఇవన్నీ చూస్తున్నారు కదా, సో యాసిస్ ఇందాక చూపించినట్టే మనకు ఉంటాయి. అండ్ కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇది యాక్చువల్లీ బట్టల షాప్లు అయితే చాలా పెద్దవి ఉన్నాయి. అండ్ చూసారు కదా, కొన్ని అయితే చెప్పాను కదా ఫిక్స్డ్ రేట్స్ అని. అండ్ ఇక్కడ కనుక మనం పక్కన చూసినట్లయితే ఇది వచ్చేసి ఎలా అంటే పౌచెస్ అనమాట, మొబైల్ పౌచెస్. అవి మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి. అలాగే పెన్ డ్రైవ్స్ కానీ లేకపోతే ఇంకా ఏమైనా మొబైల్కి సంబంధించిన అన్నీ అక్కడ అవైలబిలిటీ ఉంటాయి, ఛార్జెస్ అవి. అండ్ దానికి ఆపోజిట్లో చూసుకున్నట్లయితే కనుక మనకి ఇవి పెరల్స్వి మనకి చైన్స్ అనమాట. సో ఎలా అంటే పూసల గొలుసుల్లా ఉంటాయి, లేదంటే ఇంకో శారీస్ మీద పెట్టుకోవడానికి చాలా సెట్స్లా అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా బార్గెనింగ్ ఉంది, కానీ మరీ తక్కువ అడిగితే ఖచ్చితంగా ఇవ్వరు. సో ఓకే, వాళ్ళు తయారు చేసినందుకనే మనం ఆ ప్రైజ్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. సో చాలా అంటే చాలా బాగున్నాయి మోడల్స్ అన్నీ. అండ్ దీని పక్కన వచ్చేసి పిల్లలు అనమాట, గగుల్స్ అంటే కళ్ళజోళ్ళు కానీ, వాచెస్, క్యాప్స్. అలాగే మనకి ఇప్పుడు చలికాలం వచ్చిందంటే మనం స్వెటర్స్ కంపల్సరీ కదా, సో మంకీ క్యాప్స్ అలాంటివన్నీ కూడా ఉన్నాయి. అండ్ బెల్ట్స్. సో దీని ఆపోజిట్లో చూసుకున్నట్లయితే ఇదంతా కూడా చెప్పల్స్ అనమాట. సో షూస్, చెప్పల్స్ అన్నీ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ క్రాఫ్ట్ బజార్ అనగానే మనకి సేమ్ ఎప్పుడు ఉండేటట్టే ఉన్నాయి. సో కొత్తవైనా చూపించాలి అనుకోదాను కానీ, బట్ ఇప్పటికొచ్చి నాకేమీ కొత్తదని ఏం కనిపించలేదు. సో ఇక్కడ పైన బ్లూ షీట్ కవర్ చేయడం వల్ల మనకి లైటింగ్ అంతా కూడా బ్లూ కలర్లో కనిపిస్తుంది. సో ఇవి సాక్సెస్ అండ్ ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మనకి.
సో ఇవన్నీ కూడా మంకీ క్యాప్స్, అలాగే మనకి దువ్వెన్లు అవన్నీ కూడా మనకి ఇక్కడ ఈ స్టాల్లో అయితే దొరుకుతున్నాయి. సో క్యాప్స్ అవి కూడా ఇక్కడ నేను అన్నపూర్ణకి లక్ష్మికి స్పెట్స్ తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ తక్కువగానే ఇచ్చారు. అండ్ ఇవి చూసినట్లయితే కనుక మన ఇంట్లో జస్ట్ ఫర్ షోకేస్ పర్పస్ అనమాట. అంటే ఎంట్రన్స్లో పెట్టుకోవడానికి కానీ, రూమ్స్ ఎంట్రన్స్లో ఎప్పుడైతే మనము ఒక ఫ్లవర్ వైజ్ అలాంటివి పెట్టుకుంటూ ఉంటామో సో అలాంటి వాళ్ళు కొంచెం నీట్గా కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇవి పెద్దవి అండ్ చిన్నవి కూడా ఉన్నాయి, మనం కబోర్డ్స్లో పెట్టుకునేవి కూడా. సో ఇవన్నీ కూడా మనకి నార్మల్ ఫ్లవర్స్ ఉత్తినే కూడా అమ్ముతున్నారు. అవి కూడా మనం ఆల్రెడీ మన ఇంట్లో ఫ్లవర్ వైజ్ కనుక ఉండట్లయితే దాంట్లో మనం పెట్టుకోవచ్చు ఇది. సో చూసారు కదా, మోడల్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ సెపరేట్గా అమ్ముతారు, కలిసి కూడా అమ్ముతారు అనమాట. మొత్తానికి ఈ స్టాల్ అంతా కూడా ఇది. అండ్ చూసారు కదా, చాలా బాగున్నాయి. న్యాచురల్గా ఫ్లవర్స్ ఉన్నట్టు కొన్ని ఉన్నాయి. కొన్ని అయితే మనకి ప్లాస్టిక్ అని చెప్పేస్తాం, బట్ అలా కొన్ని అయితే అలా లేవు. అండ్ చూసారు కదా ఇక్కడ అనమాట. ఇప్పుడు ఈ షాప్లో చూసినట్లయితే ఇక్కడ మనకి ఇందాక వచ్చాం కదా, సో ఇక్కడ అంతా కూడా వాషింగ్ మిషన్ కవర్స్, ఫ్రిడ్జ్ కవర్స్ అవి అమ్ముతారని చెప్పాను. సో అక్కడికి వచ్చాము. ఇదంతా ఒకటే లైన్ అనమాట మొత్తం. మనం సో సర్కిల్ తిరిగినట్టు తిరుగుతూ ఉంటాము. ఇప్పుడు ఎక్కడికి వచ్చాము అంటే మీకు ఇందాక నేను ఒక స్టాల్ చూపించాను కదా, సో మనకి కిచెన్ వేర్ అవన్నీ దొరుకుతాయని చెప్పేసి, సో దాని పక్కన ఇంకొక లైక్ ఏంటంటే ఒక సందులా ఉంది కదా, సో అక్కడికైతే ఇప్పుడు వెళ్తున్నాం మనము. ఇదంతా ఒక్కటే మొత్తం. సో ఇప్పుడైతే ఇక్కడికి వెళ్తున్నాం. సో ఇది వెనకాతలంతా కూడా మనకి ఫుల్ ఇవి కూడా స్టాల్సే. అండ్ ఫస్ట్ స్టార్టింగే మనకి ఇక్కడ ఫ్యాన్సీ స్టోర్ ఉంది. సో చూసారు కదా, యాక్చువల్లీ మనకి ఫ్యాన్సీ స్టోర్స్ చాలా ఉన్నాయి. అండ్ అన్ని చోట్ల కూడా మనకి ఇంచుమించుగా ఒకటే ప్రైసెస్ ఉంటాయి. సో నెక్స్ట్ షాప్లో చూసుకుందాం అనుకుంటే మనకి ఎక్కడో తగ్గిస్తాను అనుకుంటాం కానీ ఏం తగ్గించారు. సో కొన్ని అయితే ఫిక్స్డ్ అనమాట, మనకి ఇంకా అక్కడ బార్గెనింగ్ ఉండదు. కొన్ని అయితే మనము అడగచ్చు, వాళ్ళని తగ్గిస్తారు. అండ్ ఈ స్టాల్ కూడా కొంచెం బాగుంది. అండ్ దీని పక్కన ఏంటి అంటే మనకి లైక్ ఎలా అంటే మౌత్ ఫ్రెషనర్స్ కానీ, అలాగే సోంపు ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ మనకు ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఎప్పుడు మనం ఇక్కడ ఈ స్టాల్ కంపల్సరీ చూస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే శారీస్ అనమాట, సిల్క్ శారీస్ అండ్ అలాగే కొన్ని హై క్వాలిటీ శారీస్ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ చూసారు కదా, బ్లౌజ్ పీసెస్ కలంకరీ కూడా చాలా ఉన్నాయి. అండ్ దీని పక్కన వచ్చేసి ఇదేంటి అంటే హ్యాండ్ బ్యాగ్స్ అండ్ అలాగే నార్మల్ మనము పర్సెస్ అవి వాడుతూ ఉంటాం కదా, ఇవి అన్నీ కూడా చేత్తో అల్లిదాం అనమాట. అండ్ దీని పక్కన వచ్చేసి యాజ్ యూజువల్ లైక్ ఏంటంటే జీన్స్ స్కర్ట్స్ అంటే పిల్లలు ఉన్నాయి ఎక్కువ. అండ్ షర్ట్స్ కూడా చాలా ఉన్నాయి. దీని పక్కన వచ్చేసి మనకి ఏంటి అంటే నార్మల్ జెంట్స్ వేర్ అనమాట. సో జీన్స్ అలాగే మామూలు షర్ట్స్ ఉన్నాయి, నార్మల్ ప్యాంట్స్ ఉన్నాయి. సో అవన్నీ ఇక్కడ మనకి అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ చూసారు కదా, సో దీని పక్కన వచ్చేసి మనకేంటి అంటే సో ఇందాక మనం ఫ్రిడ్జ్ కవర్స్ అవి చూసాం కదా, అలాంటి స్టాలే ఇక్కడ కూడా సేమ్. సో ఇవి నార్మల్ అనమాట. ఇక్కడ కూడా పెద్ద మనం స్పెషల్ అని చెప్పడానికి అయితే ఏం లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ నైటీస్, అలాగే కొన్ని టాప్స్ కూడా ఉన్నాయి. నైటీస్ అయితే చాలా బాగున్నాయి యాక్చువల్లీ. మరి ఇవి నాకు తెలియదు కానీ ఇందాక చూపించినవి అయితే మాత్రం చాలా బాగా మన్నుతాయి. అండ్ ఇవి వచ్చేసి పిల్లలు అనమాట. అండ్ లేడీస్ వేర్ ఉంది, అంటే దుప్పటాస్ ఉన్నాయి, అలాగే లెగ్గిన్స్ ఉన్నాయి. సో సెపరేట్గా మనకి ఏ స్టాల్కి ఆ స్టాల్ విడివిడిగానే ఉన్నాయి ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ చూసారు కదా, సో ప్యాంట్స్, చిన్నపిల్లలు షార్ట్స్, ట్రాక్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా సేమ్ షర్ట్స్ అలాగే ప్యాంట్స్, ట్రాక్స్ అవి ఉన్నాయి. సో దీని పక్కన చూసుకున్నట్లయితే కనుక మనకి అన్నీ కూడా ఇవి టాయ్స్ అనమాట. సో టాయ్స్కి చాలా అంటే చాలా కాస్ట్ ఉన్నాయి టాయ్స్ అయితే. సో టాయ్స్కి పక్కన ఉన్న స్టాల్ ఏంటి అంటే ఇక్కడ మనకి దుప్పట్లు, లుంగీలు అవి అమ్ముతూ ఉంటారు. అండ్ టవల్స్ కూడా అమ్ముతున్నారు. అండ్ ఇది వచ్చేసి ఇదొక ఫ్యాన్సీ స్టోర్ ఇది కూడా. సో ఆల్ కాస్మెటిక్స్ ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. చూసారు కదా, సో కాస్మెటిక్సే ఎక్కువ అమ్ముతున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళు కూడా కొనుక్కునేవి ఇవే ఎక్కువ ఉంటాయి. ఇయర్ రింగ్స్కి ఎక్కువ కాస్ట్ పెడతాం మనము, తెలియదేం కాదు. సో అలాంటివి ఎక్కువ ఉన్నాయి. ఇది వచ్చేసి బయటకు అటువైపు వెళ్ళేదనమాట, నాగమల్లి తోట బ్యాక్ సైడ్కి, అంటే బోట్ క్లబ్ సైడ్ వెళ్ళే రూట్ అది. అండ్ ఇక్కడ వచ్చేసి కూడా శారీస్ అలాగే మనకి కలంకారీ బ్లౌజెస్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. అండ్ దీని పక్కన స్టాల్ వచ్చేసి మనకి ఏంటంటే స్టేషనరీ ఐటమ్స్ అనమాట మొత్తం అన్నీ కూడా. సో పెన్స్, పెన్సిల్స్, ఇంకా స్టేషనరీ మొత్తం అన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయి. సో చూసారు కదా, అన్నపూర్ణకైనా తీసుకుందాం కానీ ఆల్రెడీ దాని దగ్గర చాలా ఉన్నాయి పెన్సిల్స్. అందుకే దాన్ని అడిగితే అదే వద్దని చెప్పేసింది.
సరే అని చెప్పి ఇంకా తీసుకోలేదనమాట. సో ఈ స్టేషనరీ దాని పక్కన ఏంటి అంటే కనుక కార్పెట్స్ అవి అనమాట. సో ఇవి మనకు ఆల్రెడీ తెలుసు, హాల్లో వేసుకోవడానికి లేదా బెడ్రూమ్లో వేసుకోవడానికి ఫ్లోర్ మీద. సో అలాంటి కార్పెట్స్ ఇదే లాస్ట్ స్టాల్ అనమాట ఇక్కడ. సో మేబీ ఇంకేమైనా పెడతారేమో తెలియదు, మొత్తానికి అయితే దీంతో ఇదే లాస్ట్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం పక్కన ఏంటి అంటే ఒక బ్యాంగిల్స్ షాప్లో పెట్టారు. సో ఇవి మీకు తెలుసు కదా, మట్టి గాజులు. సో ఇవి సింగిల్గా వేసుకుంటూ ఉంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే కీ చైన్ మీద నేమ్స్ రాయడం కానీ లేదా ఏమైనా గిఫ్ట్స్ మనం ప్రజెంట్ చేసినప్పుడు కానీ వాటి మీద పేరు అది రాస్తూ ఉంటారు. దీంతో అయితే లాస్ట్ ఇదే. సో మొత్తానికి చూసారు కదా, సో స్టాల్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మొత్తం అన్నీ నేను మీకు చూపించాను. సో మరి ఇక్కడితో అయితే నేను ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నాను. సో చాలామందికి కాకినాడలో ఇంకా క్రాఫ్ట్ బజార్ పెట్టడం తెలియకపోవచ్చు. సో మేబీ ఈ వీడియో అయితే హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ప్రతి ఒక్కటి నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇన్ కేస్ ఇంకా కొత్త స్టాల్స్ ఏమైనా పెడితే ఒకవేళ నెక్స్ట్ టైం నేను వెళ్తే కనుక డెఫినెట్లీ అవి కూడా చూపిస్తాను. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.